నీట్ పేపర్పై పార్లమెంట్ పోరాటం పీఎం ఇంటి ముందుకు చేరింది. విద్యార్థులపై పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అటు కర్ణాటక, కేరళ సీఎంలు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే సహా పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసే వరకు ఆందోళన విరమించేది లేదని తేల్చి చెప్పారు. అటు కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ వచ్చి రాహుల్ను బుజ్జగించినా విరమించలేదు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ పూర్తి అప్డేట్స్ అందిస్తారు. నవీన్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నవీన్, చెప్పండి, అక్కడ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? పరిస్థితి రాహుల్ గాంధీకి మద్దతు తెలిపేందుకు ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ప్రధాని మోడీ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి జరిగింది. అయితే ముఖ్యంగా రాహుల్ గాంధీ 5 డిమాండ్లు పెట్టడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా డిమాండ్ 1 వచ్చేసి ధర్మేంద్ర ప్రధాన్ ఎట్టి పరిస్థితుల్లో రాజీనామా చేయాలని, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ కూడా చేయడం జరిగింది. లేని పక్షంలో కేబినెట్ నుంచి తొలగించాలని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ డిమాండ్ కూడా చేయడం జరిగింది. రెండోది, నిన్న జరిగినటువంటి ధర్నా అంటే కాంగ్రెస్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చెప్పడం జరిగింది. కావాలని చెప్పి విద్యార్థులపై లాఠీ చార్జ్ చేసి ఈ విధంగా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేశారని చెప్పేసి కూడా ఆ అంశాలపై ఖచ్చితంగా ఒక సుదీర్ఘమైనటువంటి కమిటీ వేసి రిపోర్ట్ కూడా ఇవ్వాలని చెప్పేసి రాహుల్ గాంధీ డిమాండ్ కూడా చేయడం జరిగింది. మరోవైపు నీటికి సంబంధించినటువంటి లీకేజ్ వ్యవహారంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారు కాబట్టి వారి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పేసి కూడా ఒక డిమాండ్ కూడా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహాయ మంత్రి జితేందర్ సింగ్ నేతృత్వంలోనే ఈ యొక్క చర్చలు కూడా జరిగినాయి. ఎప్పుడైతే రాహుల్ గాంధీ నేరుగా ప్రధాని మోడీ నివాసానికి వెళ్ళినటువంటి సమయంలో కేంద్రం సహాయ మంత్రి జితేందర్ సింగ్ కూడా వెంటనే రాహుల్ గాంధీకి దగ్గరికి వెళ్ళి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అడిగినట్టు కూడా తెలుస్తుంది. అయితే రాహుల్ గాంధీ ఆ సమయంలో ఈ డిమాండ్ అని కూడా పెట్టడం జరిగింది. అయితే ఈ రాహుల్ గాంధీ తోటి జితేందర్ సింగ్ చర్చించిన తర్వాతనే మళ్ళీ జితేందర్ సింగ్ అక్కడి నుంచి నేరుగా అమిత్ షా నివాసం కూడా వెళ్ళడం జరిగింది. రాహుల్ గాంధీతో జరిగినటువంటి కన్వర్సేషన్ సంబంధించిన విషయాలపైన కూడా వారు సుదీర్ఘంగా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. దాని తర్వాత రాహుల్ గాంధీ ఉన్నటువంటి డిమాండ్స్ కూడా ఖచ్చితంగా పరిణామం తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే విషయాలు కూడా ఇంకా చర్చిద్దామని చెప్పేసి అమిత్ షా జితేందర్ సింగ్ కి చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం నేను ఉన్నటువంటి మార్గం ఇది ప్రధాని మోడీ నివాసం వద్దకు వెళ్లేందుకు ఈ మార్గం ఇది పూర్తి స్థాయిలో పోలీసుల ఆధీనంలో ఉంది. మనం చూడొచ్చు, దాదాపు ప్రధాని మోడీ నివాసం వెళ్లే కంటే ముందు దాదాపు 2 కిలోమీటర్ల ముందే బారికేడ్స్ కూడా ఏర్పాటు చేశారు. ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ధర్నాలో పాల్గొనాలని చెప్పేసి పిలుపును ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులతో పాటు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులందరూ కూడా ఆ ధర్నా సభాస్థలికి కూడా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఒకసారి ఇది లెఫ్ట్ సైడ్ లో ఉన్నటువంటి ఈ రోడ్ చూడొచ్చు. ఇది వాయుభవన్ ఈ రోడ్. ఇది పూర్తి స్థాయిలో ట్రాఫిక్ అంతా కూడా అయిపోయినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆందోళనకారులు పెద్ద ఎత్తున ప్రధాని మోడీ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడికక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఎవరికి ఎటువంటి ఇబ్బంది తలెత్త కూడా మాత్రం పోలీసులు కొంత డైవర్షన్ పెట్టినప్పటికీ కొంత ఆందోళన నేపథ్యంలో కొంత ట్రాఫిక్ కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా సామాన్య ప్రజలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఢిల్లీ సెంట్రల్ లో ఉన్నటువంటి ప్రాంతం ప్రత్యేక కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు. ఈ ఉద్యోగం నుంచి ఇంటికి వెళ్ళేటువంటి సమయం కావడంతో కొంత ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి సామాన్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో ఢిల్లీ సెంట్రల్ లో ప్రధాని మోడీ నివాసంలో దాదాపు 4 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేస్తారు. అంటే ప్రధాని మోడీ నివాసం వెళ్లేందుకు దాదాపు 4 సర్కిల్స్ ఉంటాయి. ఆ సర్కిల్స్ చుట్టూ బారిగేట్స్ కూడా ఏర్పాటు చేస్తారు. ఎవరిని ఆ ప్రాంతాల్లోకి వెళ్ళనీయకుండా ఆపేస్తున్నటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఒకసారి మన విజువల్స్ కూడా చూడొచ్చు. ఆ పూర్తి స్థాయిలో ఆ కేంద్ర బలగాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ తో పాటు కొన్ని పోలీస్ బలగాలు ఆ ప్రధాని మోడీ నివాసం దగ్గరికి వెళ్లేందుకు పూర్తి స్థాయిలో వాహనాలన్నీ కూడా వెళ్తున్నటువంటి ఆ దృశ్యాలు కూడా మనము స్క్రీన్ పైన చూస్తున్నాము. పూర్తి స్థాయిలో ఈ ప్రధాని మోడీ నివాసానికి ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ లో ఉన్నటువంటి కొంతమంది ఎంపీలందరూ కూడా మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆ పీఎం నివాసానికి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ని కొంత కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. నవీన్, థ్యాంక్ యూ నవీన్.